వెళ్ళినప్పుడు నేను సీరియస్గా చాలా బాగా ఎంజాయ్ చేసా వ్యూని. అది చూడడానికనే నేను ఇప్పుడు బయటకు వచ్చాను. ఇక్కడ నుంచి లెఫ్ట్. సరే, సూర్యుడు పైకి వచ్చే టైం అయింది. అవతల సైడ్ ఒక స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్కి వెళ్దాం. మా స్పాట్లో ఏంటంటే క్రేజీ ఉంటుంది అనమాట చూడ్డానికి. మనం రైట్ తీసుకో. కరుస్తుంది అది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ సాయి. టైము 6:22 అయింది. ప్రపంచం అంతా ఇప్పుడిప్పుడే లేస్తున్నాడు. ఇంకా పడుకోలే, పైగా సూపర్గా వస్తున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడంటే మన ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ దగ్గర సన్ రైజ్ చాలా బాగుంటుంది. అంటే నేను ఒకసారి నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు నేను సీరియస్గా చాలా బాగా ఎంజాయ్ చేసా వ్యూని. అది చూడడానికనే నేను ఇప్పుడు బయటకు వచ్చాను. అక్కడ పొద్దున్నే మన హైదరాబాద్ అది 6:30కి ఇలా ఉంటుంది అనమాట. నేను ఉండే ఏరియా దగ్గర నుంచి ఇది లొకేషన్ చాలా దగ్గర. సో సన్ రైజ్ అయిపోతుందేమో అని భయపడతా టకటక పరిగెట్టుకుని బయటకు వచ్చాను. బట్ బయటకు వచ్చాను, ఇంకా రాలేదు. ఏమో మేబీ మనం అక్కడికి వెళ్ళేసరికి వస్తుందని చూద్దాం. ఇది సోమాజిగూడ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్. అక్కడ ట్యాంక్ బండ్లో ఏంటంటే మనకి మన జెండా ఎగురుతుంటుంది, అది బాగా కనబడుతుంది. ఆ వాటర్కి సన్ రైజ్కి చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ. ఇక్కడ రైల్వే గేట్ ఉంటుంది. గేట్ పట్టేదంటే మాత్రం ట్రాఫిక్ భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ గేట్ పడిపోతే ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఆగిపోతారు. ఆ లెఫ్ట్ వెళ్ళే వాళ్ళందరూ రైట్ సైడ్కి వచ్చి ఆగిపోతారు. కాంపౌండ్ రోడ్లో ఉన్నాం మనం. ఒక డెమో ఫిలిం చేసాం ఇప్పుడు కదా, ఒక 2 years బ్యాక్. దాని పేరు గల్లీ టెండూల్కర్. నేను చేసిన అంటే నేను షార్ట్ ఫిలిమ్స్ చాలా చేసా, ఫిలిం కూడా 1-2 చేశాను. అది చూడ ఎంత బాగా కనబడుతుందో ఆ ఫాగ్లో. అయితే షార్ట్ ఫిలిం ఒకటి చేసాం, గల్లీ టెండూల్కర్ అని, యూట్యూబ్లో ఉంది. దానికి 5.1 lakh వ్యూస్ వచ్చాయి. ఆ డైరెక్టర్ వాడు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వేరే ఫిలిం ప్లాన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అయిన తర్వాత వాడిని కలవాలి, ఎందుకంటే వాడు మన యూట్యూబ్ ఛానల్కి ఇంట్రో రెడీ చేస్తా అన్నాడు. ఒకసారి ఇలా రౌండ్ కొట్టేసి వచ్చి అప్పుడే వెళ్దాం, ఎందుకంటే ఇంకా సూర్యుడు రావడానికి టైం ఉంది కదా. ఒక్కసారి హైదరాబాద్ పొద్దున్న 6:30కి ఎంత అందంగా ఉంటుంది తెలుసా. అగో ఎంత క్లియర్గా ప్రెస్. అగో ట్యాంక్ బండిదే. అంత పీస్ఫుల్ ఉంది హైదరాబాద్. అంత ఏం చెప్పండి కామెంట్. ఇది చూస్తే నాకు ఒక మెయిన్ గుర్తొస్తుంది. మెయిన్ కాదు, సారీ, అతను ఒక అంకులు అదిగో వెనక్కి ఉన్నాడు కదండి, సుభాష్ చంద్రబోస్. మన ట్యాంక్ బండ్, అగో మన జెండా. ఒక 2 నిమిషాలు ఇక వ్యూ చూసిపోదాం. పొద్దున్న ఇక్కడ ఆగితే తుక్కురాక కూడా అయితే పోలీసు వాళ్ళని డౌట్. బట్ ఇంకా ఈ టైంకి ఎవరు రాడు, తొందరగా వెళ్ళిపోదాం. ఎందుకంటే సన్ రైజ్ చాలా బాగుంటుంది. అగో బుద్ధుడు బొమ్మ. ఇదే మన బ్యూటిఫుల్ ట్యాంక్ బండ్. స్మెల్ వస్తుంది బాగా. ఇదే మన బ్యూటిఫుల్ ట్యాంక్ బండ్. అగో జెండా. అది గాల్లో ఎగురుతున్నంతసేపు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకో తెలియదు అది. అగో ఫాగ్లో, వాటర్ ఫాగ్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది మొత్తం ఇదంతా. ఇగో ఈ వాటర్లో కనబడుతుందా మీకు రేస్? నాకైతే 2 different కలర్స్ కనబడుతున్నాయి. నాకైతే 2 different కలర్స్ కనబడుతున్నాయి వాటర్లో. అగో ఆకాశం ఒకటి, భూమిలో ఒకటి. సేమ్ పైన ఏదో కింద కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంది. అది మన గోప్రోలో రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. సో అందు గురించి నేను ఇప్పుడు మన దీంట్లో రికార్డ్ చేస్తున్నా. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సరే, సూర్యుడు పైకి వచ్చే టైం అయింది.
అవతల సైడ్ ఒక స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్కి వెళ్దాం. ఆ స్పాట్లో ఏంటంటే క్రేజీ ఉంటుంది అనమాట చూడ్డానికి. ఆ స్పాట్కి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళే సెక్రటేరియట్ ముందుకు వెళ్తాము. అది కూడా ఎలా ఉందో చూడండి. అంత పొద్దున నేను ఎప్పుడు సెక్రటేరియట్ చూడలేదు. దీని పేరు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. మనం రైట్ తీసుకోవాలి. ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయింది నాకు. అదిగో సెక్రటేరియట్. పైన కనిపించే 4 సింహాలు ఉన్నాయి. పైన కనిపించే 4 సింహాలు ఉన్నాయి దాని మీద. పద మన లొకేషన్ పోదాం. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళే దగ్గరికి ఇంతకుముందు మార్నింగ్ మనకి మార్నింగ్ కాదు కానీ నార్మల్గా బైక్స్ అలౌ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు బైక్స్ పెట్టనిస్తున్నారో లేదు తెలియదు లోపలికి. ఇన్ కేసు అలా లోపల పెట్టినకపోతే మనం నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం, అక్కడ దాకా వెళ్తే ఏదో ఒకటి తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లింక్ వీకెండ్ కానీ ఏరియా పేర్లు సరిగా తెలియదు. సమాజ కూడా అన్నాను ఇందాక, అది ఖైరతాబాద్ అంట. అక్కడ రాసిండు బోర్డు మీద. అంతే, అన్ని సగం పనులు తిరగమని తిరిగేస్తాం కానీ ప్లేసులు తెలియదు, పాడు తెలియదు. అక్క కారు నేర్చుకుంటుంది. అక్క కారు ముందుకు వెళ్ళినాం కూడా మంచిది కాదు, అది మనకి మళ్ళీ వెళ్ళి. సో ఇది ఇటు సైడు ఇక్కడ పార్క్స్ ఉంటాయి. సాయంత్రం పూట చాలామంది వస్తారు. ఈ ఏరియా మేబీ చాలామంది తెలుసు ఈ ఏరియా. ఎవరైనా బోర్ కొడితే సాయంత్రం పూట పిల్లలని తీసుకుని ఇక్కడికి రండి, మంచి టైం పాస్ అవుతుంది. కానీ కొంచెం స్మెల్ వస్తుంది. ఇది మన జలవిహార్ రోడ్డు, జలవిహార్ లైన్ ఇది. నాకేమో టెన్షన్ కింద వ్యూ మిస్ అయిపోతామో అని. సో ఏంటంటే మార్నింగ్స్ నాకు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే రాత్రిపూట నిద్ర పడదు అనమాట. అలాంటి టైంలో ఏం చేస్తాను, ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్కి వచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ స్పెండ్ చేస్తాను. అక్కడ కూర్చున్నాం కాసేపు, అలా టైం స్పెండ్ చేసి అలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నైట్ ఎందుకు పడుకోలేంటే మనవి నెక్స్ట్ వచ్చే కంటెంట్కి, అంటే మన నెక్స్ట్ చేసే వీడియోస్ ఎడిటింగ్కి అది ఎలా చేస్తే బాగుంటుంది, ఆ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాను అనమాట. సో అందుకు ఇంకా నిద్ర పట్టలేదు. అంటే ఏదైనా మంచి కంటెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఎంత బాగా చేసినా కూడా మనకి, నేను ఏదో సూపర్గా చేస్తున్నానని చెప్పను, బట్ నేను చేయగలిగిన దగ్గరికి అయితే నేను బాగానే చేస్తున్నానని చిన్న ఫీలింగ్. నాకు 2-3 కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో ఆ కాంప్లిమెంట్స్ని బేస్ చేసుకుని ఈ మాట చెప్తున్నాను నేను. నైస్ బ్రో, కార్లు బాగున్నాయి కానీ గ్యాప్ ఇస్తే మేము పోతాంగా. అయితే ఆ కాంప్లిమెంట్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాను ఈ మాట. ఇది నెక్లెస్ రోడ్, సారీ నెక్లెస్ రోడ్. ఇంకా అవి చూస్తూ ఉండేసరికి నిద్ర పట్టలేదు అనమాట. మనం ఎంత చేసినా ఏం చేసినా వ్యూస్ ఎందుకో దాటట్లేదు. ఎక్కడో నేను యూట్యూబ్లో వీడియోస్ అవి అప్లోడ్ చేసినప్పుడు మిస్ అవుతున్నా. ఎక్కడ మిస్ అవుతున్నా అనేది నాకు కొంచెం క్లారిటీ వస్తే లేదు. ఇదే మన జలవిహార్. అక్కడ వ్యూ చూసిన తర్వాత వచ్చి టీ తాగుతాం. ఇక్కడ టీ తాగి వ్యూ పోతే అయిపోతుందేమో కదా అని చిన్న ఫీలింగ్ నాది. ఇప్పుడు టైం 6:35 అయింది. ఈ సూర్యుడు ఎప్పుడు వచ్చేస్తాడు చెప్పలేము. సడన్గా ఆయన వచ్చి పడేస్తాడు, సప్పని ఎంట్రీ ఇస్తాడు. ఇంతకుముందు మొక్కలు అవి లేవు, ఇప్పుడు పెట్టారు, బాగా డెవలప్ చేశారు. ఇక్కడ పొద్దున కుక్క పిల్లలు వస్తాయి.
ఎవరికైనా బోర్ కొడితే వాటితో వచ్చి ఆడుకోవచ్చు, ఎందుకంటే వాటి ఓనర్లు కూడా వాళ్ళ దగ్గర ఉంటారు. గోల్డెన్ రిట్రీవర్స్ ఎక్కువ వస్తాయి ఇక్కడికి, కానీ మంచి టైం పాస్ అవుతుంది గోల్డెన్ రిట్రీవర్స్ని చూసుకుంటూ కూర్చుంటే. యాక్చువల్లీ లోపలికి వెళ్ళాలి, మన బుల్లెట్ వెళ్దా తెలియదు. వెళ్తే సంతోషం, వెళ్ళకపోతే ఇంకేం చేయలేం మనం. యాక్చువల్లీ నేను చెప్పిన వ్యూ అక్కడ అనమాట. వెళ్ళిపోతుంది మండి. అప్పుడు మనకి పల్సర్ ఉంది మన దగ్గర, పల్సర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని అప్పుడప్పుడు. బుల్లెట్తో రావడం ఇదే ఫస్ట్ టైం. మాస్క్ పెట్టుకుని వెళ్తే మరి దొంగలాగా కనబడుతున్నావు చూసే వాళ్ళందరికీ కూడా నేను. సరే పోనీ అలా అని కెమెరా ఒకటి పట్టుకెళ్దామంటే ఏంటో పరిస్థితి తెలియదు. సరే కెమెరా ఒకటి పట్టుకెళ్దాం, చూద్దాం మేము వద్దాం. ఈ పార్క్ అందరూ కూడా వాకింగ్ వస్తారు, కపుల్స్ ఎక్కువ కనబడతారు మీకు ఈ పార్క్లో. ఆ వ్యూ చూడండి, అదో కనబడుతుందా? ట్రైపాడ్ వేద్దాం అనుకున్నా, మిస్ చేసా. సన్ రైజ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను మొబైల్లో కూడా రికార్డ్ చేస్తా. చాలా బాగుంటుంది ఇది మొబైల్లో కూడా తీస్తున్నా, మన గోప్రోలో కూడా తీస్తున్నా. హలో సన్ రైజ్. సరే దీన్ని గోప్రోలో కాదు కెమెరాలో రికార్డ్ చేద్దాం. సూర్యుడు అది ఎర్రగా కనబడుతున్నాడా? ఎర్రగా కనబడే సూర్యుడు కాదు, మన గోప్రో లైట్. సరే అన్ని పక్క పెడితే సూర్యుడు కనబడుతున్నాడా? భలే కనబడుతున్నాడు కదా ఎర్రగా. పొద్దున్న పిచ్చోడ్లాగా ఉన్నా కదా నేను నా చుట్టూ. ఈ పార్క్కి ఎంతమంది వస్తారు తెలుసా? ఈ పార్క్లో సాయంత్రం పూట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ టైంపాస్ కాకపోతే ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయండి. నిద్రలేదు, కళ్ళు రెండు ఏదో దయ్యల్లాగా ఉన్నాయి. నేను నా చుట్టూ నా వాళ్ళకం భలే వెరైటీగా ఉన్నాను నేను, చెప్పగలగా. సో వెనక కనబడుతుందా సన్ రైజ్? స్లో వస్తుంది వెనకాల, స్లోగా వస్తుంది వెనక అట్లా. సరే ఇక్కడ నా ఎంట్రీ ఎందుకు కానీ మన సూర్యుడినే చూపిస్తా, ఆగండి. అగో భలే ఉన్నాడు వాడు కదా. ఈ కుక్కని ఏ సినిమాలో చూసారు చెప్పండి? ఇలాంటి కుక్కలు చాలా వస్తాయి ఇక్కడికి. ఇంకా సూర్యుడు స్టార్ట్ అయ్యాడు, ఒక వాటర్లో కనబడుతుంది ఎర్రగా టమాటాలకు భలే ఉన్నాడు. మన ఇండియన్ ఫ్లాగ్ గాలికి ఎగిరితే చాలా బాగుంటుంది తెలుసు. అది ఒక్కసారి ఎగిరితే మాత్రం, అదే మనం అనుకున్నప్పుడు ఎగరదు, మన టైం బాగున్నప్పుడు మాత్రం మనకు కనబడుతుంది ఎగరడం. సూర్యుడులా పైకి వస్తుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా చూడడానికి. ఇక్కడ ఎంతమంది వచ్చారు తెలుసా? సగం మంది ఇక్కడ వాకింగ్ వచ్చారు. వాకింగ్ వస్తూ ఆ వ్యూ చూడడానికి ఆగారు ఇక్కడ. వాళ్ళు కూడా రావడం పెరిగింది. కనబడుతున్నాడా? ఆయన కనబడుతుంది, ఆయన కనబడడం. ఇప్పుడు చల్లగా బాగున్నాడు కానీ ఇంకొక 4 hours ఆగితే మాత్రం మళ్ళీ మాడుతుంది వీపు ఆ ఎండ వేడికి. కవర్ లేకపోతే వ్యూ చాలా బాగా కనబడచ్చు. దీనికి టైం ల్యాప్స్ పెట్టాలి, టైం ల్యాప్స్ పెడితే బాగుంటుంది. అందుకే చూడడానికి చాలా మంది జనాలు వచ్చారు, వస్తున్నారు. చూపిస్తా ఒక్క సెకండ్. నాకైతే లైవ్ లో చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది, మీకు ఎలా కనబడుతుందో తెలియట్లేదు కానీ నాకు. స్లోగా పైకి వస్తున్నాడు. ఎవరైనా ఇక్కడ ఈ ఏరియాకి నియర్ బైలో ఉంటే మాత్రం ఒకసారి ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. మార్నింగ్ మీరు ఆఫ్టర్ 6:30, 6:45 స్టార్ట్ అయింది సూర్యకిరణాలు. యాక్చువల్లీ ఎవరైనా ఇక్కడ నియర్ బైలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఒకసారి వచ్చి చూడండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఇంత బాగున్నాడు కదా సూర్యుడు.
ఇప్పుడే బాగుంటాడు, 1 గంట అయితే వీపు మాత్రం ఈ అంటది ఎండకి. సో సూర్యుడిని చూస్తాం కదా. ఇప్పుడు మనం సాయం మీట్ అవ్వడానికి వెళ్ళాలి, ఎందుకంటే వాడు వస్తే మన యూట్యూబ్ ఛానల్కి ఇంట్రో చేస్తా అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఇంట్రో ఒకటే కాదు, నాకు మన యూట్యూబ్ ఛానల్ ఏదో మన సెట్టింగ్స్ ఏదో నాకు సరిగ్గా కెలికేసి ఉంటా. వ్యూస్ సరిగా రావట్లేదు. మొన్నటిదాకా 500-600 వచ్చిన వ్యూస్ కూడా ఇప్పుడు షార్ట్స్కి కూడా 30-40 వ్యూస్ ఆగిపోతున్నాయి. మేబీ ప్రాబ్లం ఎక్కడనే నాకు తెలీదు. ఎలాగ వెళ్ళిపోతున్నాం కదా, ఫైనల్గా ఒకసారి మళ్ళా చూడండి తీసేయండి. చాలా రోజులు అవుతుంది ఇలా నైట్ అవుట్ చేసి బయటకు వచ్చి. జాబ్ జాయిన్ అయిన తర్వాత నుంచి నైట్ అవుట్ బాగా తగ్గిపోయింది. నైట్ అవుట్ ఏంటంటే ఒకప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఉండి ఫ్రెండ్స్తో పాటు సరదాగా తిరిగి అన్ని నైట్ అవుట్ చేసేవాడిని. నైట్ అవుట్ చాలా తగ్గిపోయాయి. యాక్చువల్లీ ఇక్కడ కుక్కలు కూడా బాగా వస్తాయి, కానీ ఈరోజు మరి ఏంటో కుక్కలు కానీ ఏం కనబడట్లేదు. ఆ ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ కుక్కలు కానీ 1-2 కానీ ఎక్కువ కనబడలేదు. సో ఈ లొకేషన్ బాగా చెప్పేదాం, మనం బయలుదేరిపోదాం. పాప మీది ఒక్కటి ఇందాకల నుంచి ఏది కనబడుతుంది అని వెనకాల తిరిగి ఆడుకుంటుంది చింటూ బ్రో. ఆ పప్పిని ఎక్కడ చూసారు చెప్పండి. మీదేనా అది? ఏం పేరు? కరవదా అది? దాని పేరు ఏదో రాక్స్ అంట. ఒకసారి ఆడడానికి ట్రై చేస్తా. దాని నోరు చాలా పెద్దగా ఉంది. దాని ఏజ్ ఎంత ఉంటుంది? 6 months ఏనా? మన గోల్డెన్ రిట్రీవర్ కూడా 8 months వచ్చిన వాడు అంతలాగే చేరాడు. కలుస్తుంది అది? క్రాక్స్ అండి దాని పేరు. అందరితో ఆడుతుంది అది. ఆడటానికి ట్రై చేస్తా, అది కరవదంట. బట్ లెట్స్ సీ. కరుస్తుంది అది? నాకు ఆడాలన్నది కానీ చూస్తే కూడా భయం వేస్తుంది. అచ్చా ముట్టుకోవచ్చా? కొన్ని వాటికి తల మీద చేపెడితే నచ్చదు, కరుకుతాయి. గోల్డెన్ రిట్రీవర్ లాగానే ఇది కూడా. అచ్చా అట్లయితే ఓకే. అదే సైజు బట్టి భయం వేస్తుంది అంతే. చిన్నడా అదే అర్థమవుతుంది. అదే చెప్పండి ఇందాక. యూట్యూబ్ పెట్టవచ్చా ఇది వీడియో? ఖుషి సినిమాలు ఉంటుంది కదా ఇది. పవన్ కళ్యాణ్ తీసుకొస్తాడు. ఏం పేరు దీని పేరు? రాక్స్. రాక్స్ నాదా? మిస్టర్ ఎన్ఫీల్డ్ 1996 అని ఉంటుంది. మిస్టర్ ఎన్ఫీల్డ్ 1996. ఈరోజు ఎప్పట్లో పెడతా ఇది. దా చిన్న 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 అచ్చా నోట్లో చొంగ బాగుంది. బాయ్. చొంగగా చేసింది. చలో అది అయిపోయింది ఇంకా దాంతో ఆట. అగా ఇప్పుడు చూడండి మన సూర్యుడిని. ఏమో మేబీ వాడు ఈ వ్యూ కోసం ఉంచాడేమో మనల్ని ఎంతసేపు. వెళ్ళి మన సాయం కలుద్దాం, మన పని మనం చేద్దాం. వీడు చొంగగారు ఇచ్చాడు మీద. ఎంత బొత్తి కూర్చుందో చిన్నపిల్లకాయలాగా. అంకుల్ పక్క జరుగు. అవి చిన్నపిల్లకాయలా కూర్చుంది. నాకేం నచ్చింది. బాయ్ రాక్స్ బాయ్. అది ఇది ఇందాక నుంచి దాంతో ఆడడానికి ట్రై చేస్తా. 2 భలే ఆడుకుంటున్నాయి. చలో ఇట్స్ ఇప్పుడు వెళ్ళి సాయం కలవాలి. ఇది 4వ 3వ నేను మీకు చెప్పడం. అండ్ ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి వచ్చేసాం.
సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ నేనైతే పర్సనల్గా చాలా బాగా చేశాను. ఈ ఏరియా నియర్ బైలో ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి ఆ సన్ రైజ్ చూడడానికి రండి. వెనకాల చెట్టు వెనకాల చూడ ఎంత బాగా కనబడుతుందో. సో ఇప్పుడు నేను హ్యాపీగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను యాక్చువల్లీ మన యూట్యూబ్ ఛానల్కి 10 మంది అన్న సబ్స్క్రైబర్స్ వస్తారో రారో అనుకున్నా. ఈరోజు మార్నింగ్ నేను చెక్ చేస్తే వీ హ్యావ్ సబ్స్క్రైబర్ కౌంట్ ఆఫ్ 79. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక పొద్దున్న పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారు. ఒకప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళం పొద్దున పూట, అది వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు గాడిదల్లో బలి చేసేసరికి పొద్దున పూట మెలుకు రావట్లా. అవు ఇంకొకటి, మేము దాన్ని నక్కమూతి కుక్క అనేవాళ్ళం మా చిన్నప్పుడు. దాని పేరు తెలియక జర్మన్ షెపర్డ్. అలా మనం పెట్టుకునే పేర్లు కొన్ని ఉంటాయి కదా, దాన్ని చెప్తే వణుకు పుట్టేది. సో వెళ్ళిపోయాడంట హాస్టల్కి. సరే వాడే వస్తాడు, మనం కూడా ఎక్కడైనా టీ తాగుదాం. మ్యారథాన్లో అవుతున్నాయండి కొమ్మ తీసి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు జనాలు, అందరూ బ్లాక్ షర్టే. రోడ్ క్లోజ్డా, మనం అనవసరంగా వచ్చామా? యా 2.5 రన్ అవుతుంది. కానీ వ్యూ లొకేషన్ చాలా బాగుంటుంది. పొద్దున్న బాగుంటుంది, సాయంత్రం బాగుంటుంది. స్మెల్ ఒక్కటి తగ్గితే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అవును లబ్బా హైదరాబాద్ ఇది. ఇక్కడ కూడా ఉంది మేబీ ఉంది. ఇక్కడ చీరలు వేరే ఏం చేశారు ఇక్కడ. మేబీ పాసిబిలిటీ లేదు మనకు అక్కడికి వెళ్ళి చూడడానికి. ఇందాక మనం చూసిన కుక్క ఉంది కదా, మనం ఆడుకున్న కుక్క, దాని పేరు ఏంటనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకైతే ఖుషి కుక్కనే గుర్తుంది. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ పట్టుకొని తిరిగే కుక్క అది, నాకు అదే గుర్తుంది. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.